నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ హత్య రాజకీయాలు చేస్తోంది, నేర చరిత్రను సహించబోమన్న బాపు. కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ వాసుల కళ, కేంద్రం నిర్మిస్తోందని అశ్విని వైష్ణవ్ వెల్లడి. బండి సంజయ్ పై ఈటెల ఘాటు వ్యాఖ్యలు, తన చరిత్ర ఏంటో తెలుసుకోవాలని కమెంట్. హరిహర వీరమల్లు టికెట్ రేట్లు పెంపు, ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మారాలని అన్నారు. జాతీయ స్థాయిలో ఏపీకి 5 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తాను తిరుపతిలో చదువుకుంటూనే ఎమ్మెల్యేగా ఎదిగానని, అంచెలంచెలుగా ఎదిగి 4వ సారి సీఎం అయ్యానని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మించి ఏఐని అభివృద్ధి చేస్తామని, క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి మారుతుందని సీఎం తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతికి వచ్చినప్పుడు ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. బ్రహ్మాండంగా ముందుకు పోతామని ఆలోచన కలుగుతా ఉంది. మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను. వాళ్ళ కేరింతలు చూస్తా ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని. అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతా ఉంది. పిల్లలు మీరే ఈ దేశానికి సంపద. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే 100కి 30-40% మన వాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తెలివితేటలు, సమర్థత. నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా. మీ మారిగానే స్టూడెంట్గా తిరుపతిలో ఉండే అన్ని వీధులు తిరిగాను. తర్వాత ఎమ్మెల్యే అయ్యాను. అంచెలంచెలుగా ఎదిగాను. రాష్ట్రంలో 4వ సారి ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఇక్కడుండే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడికి వచ్చి నేను కపిల తీర్థం వెళ్ళాను. కపిల తీర్థంలో పూజలు చేసి అక్కడుండి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పవిత్రంగా పరిశుభ్రంగా పనిచేస్తున్నారో అడిగి తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత మునిపే మీరు చూస్తే పక్కనే ఇక్కడ ఏదైతే ఒక మంచి సర్క్యులర్ పార్కు కోసం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఇప్పుడు కాదు, ఇంత మునుపు కూడా ఒకటే ఆలోచిస్తూ వచ్చాను. ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనం ఉండాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆనందం ఉంటుంది, మనకు సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ ఈసారి నేను ఏపీ ముందుండాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని 3వ శనివారం నిర్వహిస్తున్నాం. ఈరోజు నేను ఒకే మాట చెప్పాను. మీరు రోజంతా చదువుతున్నారు, 3వ శనివారం చదవకుండా
మీ పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఎక్కడా చెత్త కాగితాలు వేయకుండా వేసిన కాగితాలు కూడా వేరేసి చెత్త బుట్టలో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులకు, కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని, పనులు వేగంగా సాగుతున్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకోమోటివ్లు కూడా ఎగుమతి అవుతున్నాయన్నారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్లు కూడా తయారవుతాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. कोच मैन्युफैक्चरिंग फैक्ट्री बहुत लंबे समय से तेलंगाना का एक बहुत बड़ा ड्रीम रहा है. कई वर्षों से ये ड्रीम पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. दिस इज अ मेगा फैक्ट्री फॉर मैन्युफैक्चरिंग रेलवे कोचेस. दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री. बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये. हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहां पर किया जा रहा है. इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है. अभी कंस्ट्रक्शन का जो प्रोग्रेस है, अच्छा प्रोग्रेस है. दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहां पर मैन्युफैक्चरिंग चालू करेंगे. 2026 में मैन्युफैक्चरिंग चालू करके काजीपेट का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट, ये जो मेगा फैक्ट्री है, इस मेगा फैक्ट्री का बहुत पोटेंशियल है. यहाँ कोचेस मैन्युफैक्चर हो सकते हैं, इंजन्स मैन्युफैक्चर हो सकते हैं, यहाँ पर मेट्रो का मैन्युफैक्चरिंग हो सकता है. क्योंकि ये बहुत ही, इसका डिजाइन जब हो रहा था तो कई सारे डिस्कशंस हुए. ये सोच के बनाया गया कि एकदम फ्लेक्सिबल डिजाइन रहे जिससे कि मल्टीपल टाइप ऑफ रेलवे मैन्युफैक्चरिंग कैन बी डन. So I'm very happy that so much progress is there. काजीपेट में कोच मैन्युफैक्चरिंग फैक्ट्री बहुत लंबे समय से तेलंगाना का एक बहुत बड़ा ड्रीम रहा है. कई वर्षों से ये ड्रीम पूरा कर रहे हैं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी. दिस इज अ मेगा फैक्ट्री फॉर मैन्युफैक्चरिंग रेलवे कोचेस. दिस इज स्टेट ऑफ द आर्ट फैक्ट्री. बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये. हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहां पर किया जा रहा है. इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है. వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేట రైల్వే కోచ్ను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా ప్రజల తరపున, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి హృదయపూర్వక కృతజ్ఞతలు కిషన్ రెడ్డి తెలియజేశారు. సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ ఉందని గుర్తు చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత కాజీపేటలో రైల్వే ఇంజిన్లు, కోచ్లు, వ్యాగన్ల తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని మంజూరు చేశారని అన్నారు. మరొకసారి అశ్విని వైష్ణవ్ గారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వారు మరి సమయం తీసుకొని రివ్యూ చేయడం కోసము, ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రివ్యూ చేయడం కోసం స్వయంగా రావడము, స్వయంగా చూడడము, ఈరోజు వరంగల్ అభివృద్ధి పట్ల, తెలంగాణ డెవలప్మెంట్ పట్ల మోడీ గారి ప్రభుత్వం యొక్క కమిట్మెంట్
అశ్విని వైష్ణవ్ గారి రైల్వేల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ మనం అర్థం చేసుకోవచ్చు, అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో కూడా అనేక రకాలుగా అశ్విని వైష్ణవ్ ఈరోజు తెలంగాణ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా అది వందే భారత్ ట్రైన్లు కానీ, లేకపోతే రైళ్లకు సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ కానీ, అన్ని రైల్వే స్టేషన్లో వైఫై నెట్వర్క్ కానీ, కొత్త ట్రైన్లు తీసుకురావడం కానీ, సుమారు 40 రైల్వే స్టేషన్లు పునరుద్ధరించడం కానీ, పునర్నిర్మాణం చేయడం కానీ మన వరంగల్ లాగా. కాబట్టి అన్ని రకాలుగా అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైల్వేల అభివృద్ధి పట్ల కమిట్మెంట్తో, అంకిత భావంతో, డెడికేషన్తో మా ప్రభుత్వం పనిచేస్తుందని వాళ్ళకు ఉద్యోగాల విషయంలో స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఇక్కడ వచ్చే ఉద్యోగాల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికమెండ్ ఆధారంగా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనేక ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఆర్ఆర్ పాలసీ ఉందో ఆర్ఆర్ పాలసీ ఇక్కడ కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళ ఆదేశం ప్రకారం మేము అమలు చేస్తాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా షామీర్పేట్లోని ఈటెల రాజేందర్ ఇంటికి ఇవాళ్ల కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి అక్కడ స్ట్రైట్ ఫైట్ ఉంటుందని, స్ట్రీట్ ఫైట్ మాత్రం ఉండదని ఎంపీ స్పష్టం చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనను దాటి తాను ముందుకు వచ్చారని చెప్పారు. అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది అదేనని గుర్తు చేశారు. అంతేకాకుండా శత్రువులతో కొట్లాడొచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకునే వారితో పోరాటం చేయలేమని విమర్శించారు. భారతీయ జనతా పార్టీలో అన్ని రకాల అంశాలని పరిగణలోకి తీసుకుంటారని, ఈ పార్టీలో చేరనని ఎంపీ ఈటెల తెలిపారు. మనం ధీరంతో కొట్లాడుతాం తప్ప కుట్రదాలతో కొట్లాడటం కాదు. మనం ఈ కుట్రలని, ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం మీరు అంటున్నారు. వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి, సత్తా, దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు. ఇవన్నీ విషయాలు తెలుస్తాయా, గింతదాకా పోతుందా? కానీ కాలం చాలా గొప్పది. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామీర్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ సభ్యుడు చందు నాయక్ అలియాస్ చందు రాథోడ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో మలక్పేట్ పోలీసులు 5 నిందితుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసులో 3 అరెస్ట్ చేశారు. నిందితులు భాష,
మున్నా, శివాలను అరెస్ట్ చేశారు. చందు నాయక్ను హత్య చేసింది నలుగురే అయినా వారికి మరో 5గురు సహకరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడైన రాజేష్తో పాటు ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాయుడు, రవీంద్రాచారి, యాదిరెడ్డిలను కేసులో నిందితులుగా చేర్చారు. ఈ నెల ఉదయం చందు నాయక్ శాలివాహన నగర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా 4 దుండగులు అక్కడికి వెళ్లి చందు కళ్లల్లో కారం చల్లి తుపాకీతో 5 రౌండ్లుగా కాల్పులు జరిపారు. 3 బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించారు. చందు నాయక్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు వివాహేతర సంబంధంతో పాటు భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణాలుగా తెలిపారు. సెటిల్మెంట్ చేయలేదని కారణంగా తన భర్తను చంపారని భార్య కూడా ఆరోపించింది. కాగా చందు నాయక్ను చంపేందుకు నిందితులు వారం రోజులు రెక్కీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ నందుగల జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ రెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఇటువంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరగటం ఎంతో సంతోషించదగిన పరిణామమని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆసుపత్రులు యశోద, ప్రతిమ, స్టార్, మమత, ఇతర సంస్థల సహకారంతో నిర్వహించారు. ఈ శిబిరంలో అనేక మంది జేఎన్టీయూ విద్యార్థులు బోధనేతర సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రిని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ల విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంహెచ్ఓ ఆఫీసర్కి ఫోన్ చేసి డ్యూటీకి హాజరు కాని డాక్టర్లకు హెచ్చరిక జారీ చేయాలని, క్యాంపు కార్యాలయానికి వచ్చి తనను కలవాలని ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించి పేద ఆరోగ్యాల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని మండిపడ్డారు. 9 గంటల సమయంలో వార్డులు శుభ్రం చేస్తున్న సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రిలో ఓపీ ప్రారంభమైన తరువాత ఆసుపత్రిని శుభ్రం చేస్తారా అని శానిటేషన్ సిబ్బందిని ప్రశ్నించారు. ఉదయం 7 గంటల్లోపే అన్ని వార్డులను, ఆసుపత్రి ఆవరణాన్ని క్లీన్ చేయాలని, పరిశుభ్రత పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్పొరేటర్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తగదన్నారు. ఆసుపత్రిలోని వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఇకపై రోగులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమన్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రామన్నపాలెం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సరళ కుమారి హాజరై ప్రజలందరిలో శుభ్రత, పారిశుద్ధ్యం పట్ల ప్రేరణనిచ్చారు. మాజీ ఎంపీపీ మద్దిపోటి నాగేశ్వర్ రాంబాబు గ్రామ అభివృద్ధిలో స్వచ్ఛతా ప్రాధాన్యతను వివరించారు. స్కూల్ హెచ్ఎం మంజుల విద్యార్థుల్లో శుభ్రత పట్ల సానుకూల దృక్పథాన్ని వివరించారు. అంగన్వాడీ టీచర్ జగదీశ్వరి, లూర్డు మేరీ మాతృశిశు ఆరోగ్యంపై మాట్లాడారు. అలాగే పంచాయతీ కార్యదర్శి, స్టాఫ్ సభ్యులు, కూటమి నాయకులు, గ్రామ కార్యకర్తలు, గ్రామస్తులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై గ్రామ స్వచ్ఛతకు తమ మద్దతును తెలియజేశారు. బాలీవుడ్ సీనియర్ నటుడు, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. కింగ్ సినిమా షూటింగ్ లో ఆయన కండరాలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం అమెరికా తరలించారు. ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా ఆయనకు గాయాలైనట్లు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడి కాలేదు. షారుఖ్ ఖాన్ కు గాయాలవ్వడంతో కింగ్ సినిమా షూటింగ్ ను వాయిదా వేసినట్లుగా సమాచారం. యాక్షన్ నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న కింగ్ సినిమాలో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమాకు గుడ్ న్యూస్. హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై ₹100 నుంచి ₹150 వరకు పెంచేందుకు అనుమతినిచ్చారు. మల్టీప్లెక్స్లలో టికెట్ పై ₹200 వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సినిమా విడుదలైన మొదటి 2 వారాల టికెట్ రేట్లు పెంచేందుకు చిత్ర నిర్మాత అనుమతి కోరగా మొదటి 10 రోజులకే టికెట్ రేట్లు పెంచడానికి అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉండగా తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని నిర్మాత ప్రభుత్వాన్ని కోరగా దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే ఈ సినిమాపై బెనిఫిట్ షోలు కూడా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటల షోతో పాటు విడుదలకు ఒక్కరోజు ముందు అంటే ఈ నెల 23న రాత్రి 9:30 గంటలకు కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేసే అవకాశం ఉందన్నట్లు సమాచారం. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. కొత్తపేట, చంపాపేట్, మల్కాజ్గిరి, బేగంపేట్, మలక్పేట్, చార్మినార్, ముషీరాబాద్, అబిడ్స్, కోటి, హిమాయత్ నగర్, కాచిగూడ, లక్డీ కపూల్, ఖైరతాబాద్, అమీర్పేట్, బంజారాహిల్స్, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, గాజుల రామారం తదితర ప్రాంతాల్లోనూ వాన దంచి కొడుతోంది. తీవ్ర వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న 2 గంటల్లో నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ. దిస్ ఇస్ అమూల్య సైనింగ్ ఆఫ్.